తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ శవాన్ని సిఐ నాగరాజు సహా నిందితులంతా కూడబలుకొని మాయం చేశారని సిట్ తెలిపింది. ఈ కేసులో లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్, నాని రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించింది. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు నిందితులిద్దరిని పోలీసులు వేర్వేరు జైళ్లకు తరలించారు. విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ మృతి కేసులో లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్, నానికి విజయవాడలోని ఏజేఎంఎఫ్సీ కోర్టు న్యాయాధికారి శ్రీకాంత్ ఈ నెల 14 వరకు రిమాండ్ విధించారు. రాజమహేంద్రవరం జైల్లో సీఐ నాగరాజు ఉన్నందున వారిద్దరిని అక్కడకు పంపొద్దన్న సిట్ విజ్ఞప్తి మేరకు నానిని ఏలూరు జైలుకు, అశోక్ను మచిలీపట్నం కారాగారానికి తరలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కొన్ని అంశాలు ప్రస్తావించారు. సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 8న రాత్రి సీఐ నాగరాజు, కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, హెడ్ కానిస్టేబుల్ సాంబయ్య విచారించారని తెలిపింది. కస్టడీలో విపరీతంగా కొట్టడం వల్లే చనిపోయినట్లు వివరించింది. నిందితులంతా కూడబలుకొని శవాన్ని మాయం చేసినట్లు స్పష్టం చేసింది. మే 6 నుంచి 8 వరకు సాయికృష్ణ 3 రోజుల పాటు స్టేషన్లో ఉన్నాడు. ఆ తర్వాతే అతని ఫోన్ టవర్ లొకేషన్ ఆచూకీ లేదని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్, కానిస్టేబుల్ కృష్ణ, రాంబాబు, కృష్ణలంక స్టేషన్ కానిస్టేబుల్ బాబురావుతో కూడిన బృందం సాయికృష్ణను మే 6న మార్కాపురం నుంచి విజయవాడకు తెచ్చినట్లు తెలిపింది. మే 8న గంజాయి అమ్మకందారులను అదుపులోకి తీసుకునేందుకు సాయికృష్ణను నాని, బాబురావు గుణదల తీసుకెళ్లినట్లు తెలిపింది. మే 6, 8 తేదీల్లో పోలీసులు సాయికృష్ణను కొత్త ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారని, తన అనారోగ్యానికి కృష్ణలంక పోలీసులే కారణమని చెప్పాడు. సాయికృష్ణను శాంతింపచేసేందుకు అశోక్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినట్లు సాంకేతిక ఆధారాలున్నాయని రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది. విచారణలో ఇద్దరు నిందితులు కొన్ని ప్రశ్నలకు నోరు విప్పలేదని, స్టేషన్లో వారి రోజువారీ విధులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలివ్వలేదని సిట్ స్పష్టం చేసింది. అయితే నిందితులు సాక్షుల కాల్ డేటాను విశ్లేషిస్తే కొన్ని ఆధారాలు దొరికాయని తెలిపింది. మార్కాపురం వెళ్లిన పోలీసు బృందం సాయికృష్ణ ఫోన్ల సెల్ టవర్ లొకేషన్లు మార్కాపురం పట్టణంలోని వడ్డే బజారు సెల్ టవర్ పరిధిలో ఉన్నాయని వివరించింది. అక్కడి నుంచే సీఐ నాగరాజుతో మాట్లాడారని తెలిపింది. అశోక్, నాని ఆధారాలు దొరకకుండా తమ ఫోన్లను ధ్వంసం చేశారని సిట్టు గుర్తించింది. తాము నాగ్పూర్ వెళ్లామని, అక్కడ ఆర్థిక సమస్యల కారణంగా ఫోన్లను విక్రయించామని విచారణలో చెప్పారని రిమాండ్ రిపోర్టులో సిట్టు పేర్కొంది. ఎవరికి అమ్మారని లోతుగా ప్రశ్నిస్తే గుర్తు తెలియని వ్యక్తులకంటూ సమాధానాలిచ్చినట్లు తెలిపింది. ఫోన్లలోని కీలక సమాచారం బయటకు రాకుండా ఇదంతా చేశారని సిట్టు భావిస్తోంది. ఈ కేసులో అశోక్, నానితో పాటు కానిస్టేబుల్ బాబురావు, హెడ్ కానిస్టేబుల్ సాంబయ్యను నిందితులుగా చేరుస్తూ కోర్టులో సిట్టు మెమో దాఖలు చేసింది. 1-2 రోజుల్లో వారిని అరెస్టు చూపి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.